నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అగడాగిపోమ్మా. ఆయన దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తూ, దినమునకు 7 మార్లు ఆయన్ను స్తుతిస్తూ, దినమునకు 7 సార్లు ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చెంత, ఆయన ఎదుట మోకరిల్లి ఆయన అడిగేది ఏంటయ్యా అంటే, ఇక్కడ అంటున్నాడు కదా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నేను ఎక్కడ కూర్చుంటున్నానో, ఎక్కడి నుండి లేస్తున్నానో, ఎక్కడ నా జీవితం ప్రారంభమవుతుందో, ఎక్కడ నా జీవితం ముగింపు అవుతుందో నీకు తెలుసు. నేను మంచి చోటును కూర్చుంటున్నానా, లేదా చెడైనటువంటి ఆ చోటును కూర్చుంటున్నానా, అంతా కూడా నీకు తెలుసు అని దేవునితో విచారణ చేసేవాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. దేవునితో ఇక్కడ విచారణ చేసేవాడిగా కనబడి ఆయన అంటాడు, నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.